భద్రతా వారోత్సవాల సందర్భంగా అశ్వాపురంలో సిఐ గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎస్పీ రవీంద్రరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై లేకుండా వాహనాలు నడపొద్దని, కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెప్పడం జరిగింది. అట్లా మన దినచర్యలో మన భాగం కావాలి, మన హ్యాబిట్ కావాలి. మీ లైఫ్లో సెట్ ఒక 1% అంటే మీరు 100 సార్లలో 99 సార్లలో క్షేమంగా మంచినట్టుగా ఒక్కసారి మీ జడ్జిమెంట్ తాగడం వల్ల ఏమైందంటే మన నర్వస్ సిస్టము కొంచెం లూజ్ అయిపోతుంది. మన జడ్జిమెంట్లో తేడా వస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా మనిషి అక్కడ వస్తున్నాడు, మన జడ్జిమెంట్ అంటే ఏంటి? మనం మనిషి అక్కడ వస్తున్నాడు, మనం ఇక్కడ ప్రే చేయాలి. నేను ప్రే చేస్తే బట్టి వేడ రాదు, అది లేక లేకపోతే ఆ సందు ఉన్నది మనం రైట్ టర్న్ కావాలి. అంటే మనం రైట్ టర్న్ కావాలంటే మనం మైండ్ క్యాలిక్యులేట్ చేస్తాం, డిస్టెన్స్ మనకు మైండ్లకే చెప్పి తిప్పేయకపోతుంది. ఈ తాగడం వల్ల జడ్జిమెంట్ దెబ్బతింటుంది. మనం ఏమనుకుంటాము, ఆడుంటాడు, మనకు ఆడున్నట్టు అనిపించేది, ఇంకా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గర అయినా పడకలేస్తాం, వాని గుర్తుతో మనం పడతాం. కాబట్టి జడ్జిమెంట్లో తేడా వస్తుంది, దానివల్ల ప్రమాదాలు జరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది తాగడం వల్ల. మస్తు నడుతారా కానీ నీకు దాని ఏమైనా మాట్లాడుతున్నారు, వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, పాడుతున్నారు. అందరూ దగ్గర కాకపోతే ఆ తాతో జరుగుతుంది, వాడుకోవడం. కాబట్టి తాగినట్టు. మూడోది 4వది ఇంపార్టెంట్ సెల్ ఫోన్ రైడ్. మనం ఈరోజు చొక్కా షర్ట్ బయటకు వెళ్ళేటప్పుడు చొక్కా షర్ట్ వేసుకోవడం మర్చిపోవచ్చు, చెప్పులు చేసుకోవడం మర్చిపోవచ్చు, కానీ సెల్ ఫోన్ తీసుకోకుండా బయటకు కదా ఒక్కరు ఒక 5% ఈ ఉన్న 5% అంటే నా సెల్ ఫోన్ తీసుకోవచ్చు. 100% అది మనకు బాడీలో ఒక పార్ట్ అయింది. సెల్ ఫోన్ అనేది బాడీలో ఒక పార్ట్ అయింది. మనం మా పొరపాటున బస్ స్టాండ్ దాకా పోయిన రోడ్డు దాకా పోయినా మర్చిపోతే మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చి మనం తీసుకుంటాం, అవునా కదా? కాబట్టి సెల్ ఫోన్ ఉన్నప్పుడు మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు కానీ మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఆపుకోండి.